కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మోంతా తుఫాను నేపథ్యంలో నిండు కుండల ఉన్న ఏలేశ్వరం జలాశయాన్ని రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. ఏలేరు జలాశయం దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎంపీ సానా సతీష్ అన్నారు. తుఫాను సందర్భంగా సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులని, సిబ్బందిని ఎంపీ సానా సతీష్ అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఏలేరు ఆధునికీకరణ పరిష్కారం దిశగా పనిచేస్తామని అన్నారు. ఏలేరు జలాశయ చైర్మన్ బస్వా వీరబాబు, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈవేళ ఈ ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జ్యోతి నవీన్, తోట నవీన్ అందరితో కలిసి, గోపి గారు అందరితో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు. దీని ఈ 24 టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అన్ని చూసాం. అంటే దీని వలన ఏమంటే కింద ముంపు గ్రామాలు మునిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటది అనే దాని మీద వివరించారు. పిఠాపురం కానీ కిర్లంపూడి ఏరియాలు ముంపు గురవుతాయి ఎక్కువ వాటర్ రావటం వలన. నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగా మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్, ఈ వాటర్ లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోనూ, కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది. గతంలో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలేరు ఆధునీకరణ స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చుని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధునీకరణ చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది, కింద ఏమన్నా ఫర్దర్ గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా, ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సెపరేట్ గా దీని మీద ఒక ప్రణాళిక చేయడం జరుగుతుంది.